కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమిలో భాగంగా పొందుగల దగ్గర 1350 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇవి పట్టాలు కాదు, జవాబు పత్రాలంటూ వైసీపీ కరపత్రాలు పంపిణీ చేస్తుంది. దీంతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇది గొడవకు దారితీస్తుంది. మందికి పట్టాలు ఇస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల ఉన్నారు, చిన్న సన్న బాలకారు అందరూ ఉన్నారు. సాగునీటి శాఖ భూమిని ఎలా ఇస్తారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మాట పెరగడంతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులను సైతం వైసీపీ నేతలు తోసేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాలలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్నటి ఉయ్యూరు గొడవతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పార్థసారథిని అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నిరసన వ్యక్తం చేస్తుంది. అటు సమాచారం అందుకున్న బోడే ప్రసాద్ కూడా అక్కడికి చేరుకోవడంతో పెద ఓగిరాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్థసారథి వర్గంపై బోడే ప్రసాద్ దూసుకెళ్లారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపేశారు. కృష్ణా జిల్లాలో జన్మభూమిలో ఉద్రిక్తతకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, జన్మభూమిలో ఉద్రిక్తతకు కారణాలేంటి? మధుశ్వేత, కృష్ణా జిల్లాలో ఈ రోజు జన్మభూమి ముగింపు సభల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యంగా కృష్ణా జిల్లా మైలవరంలోను, అదేవిధంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం పెదవోగిరాల వద్ద కూడా ఈ ఘర్షణలు, అదేవిధంగా ఈ ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి తలపడ్డాయి. ఈ రోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోను ఉయ్యూరు మండలం పెదవోగిరాల దగ్గర
బోడే ప్రసాద్ వర్గానికి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారథి వర్గానికి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చెలరేగింది. ఈ రోజు పెదవగిరాల్లో జన్మభూమి ముగింపు సభ సందర్భంగా బోడే ప్రసాద్ వర్గీయులు అక్కడికి వెళ్లారు. ముగింపు సభలో పాల్గొని ఆయన తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో ఆ సభకు వెళ్లి తమ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు మాజీ మంత్రి పార్థసారథి తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు. అయితే నిన్న ఉయ్యూరులో జరిగిన గ్రామ సభలో మాజీ మంత్రి పార్థసారథి అనుచరులు తన ఎమ్మెల్యేని ఏకవచనంతో సంబోధించడం, అదేవిధంగా అసభ్య పదజాలం ఉపయోగించడంతో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు అప్రమత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తమైన సందర్భంలోనే ఉయ్యూరు దగ్గర, ముఖ్యంగా ఉయ్యూరు మండలం పెదవగిరాలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న తనని అకారణంగా దూషించడం, అదేవిధంగా అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో బోడే ప్రసాద్ వర్గీయులంతా కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ రోజు జన్మభూమి సభకు మాజీ మంత్రి పార్థసారథి వెళ్లే సమయంలోనే పోలీసులు పెదవగిరాల గ్రామం బయటనే నిలిపివేశారు ఆయన్ని. అక్కడి నుంచి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో పెదవగిరాల్లో సభను ముగించుకొని వస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ఆ చేరుకున్న సమయంలోనే ఇరు వర్గాలు కూడా, అటు బోడే ప్రసాద్ వర్గీయులు, ఇటు మాజీ మంత్రి పార్థసారథి వర్గీయులు కూడా రోడ్డు మీదనే తలపడ్డారు. చాలా చూసుకుందాం అంటూ కూడా ఒక్కసారిగా బోడే ప్రసాద్ ఆయన మీదకి వెళ్లటంతో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గీయులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళు కూడా ముందుకు వెళ్లారు. ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా వాళ్ళందరూ వద్దకు చేరుకొని తమను ఆపటం ఏమిటి అంటూ కూడా నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం, ఆ తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఈ సమయస్ఫూర్తిగా వ్యవహరించి మాజీ మంత్రి పార్థసారథి వర్గీయులు మొత్తాన్ని కూడా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ లో మాత్రం పోలీసులతో మాజీ మంత్రి పార్థసారథి వాగ్వివాదానికి దిగారు. జన్మభూమి గ్రామ సభలో అంటే ఎవరైనా సరే తమ సమస్యలు చెప్పుకోవచ్చని, ఎవరైనా వెళ్లే హక్కు ఉందని, ఇది ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలోనే ఉందని, అటువంటప్పుడు తాను వెళ్తుంటే తను ఎందుకు ఆపారు అని కూడా ఆయన నిలదీశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వలేదు అని చెప్పి పార్థసారథికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన చిన్న పెదవగిరాలు వెళ్లే విధంగా చూడాలి అని కూడా పార్థసారథి పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం వర్గం కూడా నిన్న ఎమ్మెల్యేని అకారణంగా దూషించడం, అసభ్య పదజాలంతో మాట్లాడటం మీద వెంటనే క్షమాపణ చెప్పాలి అని కూడా తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే తాము కూడా పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని, ఎమ్మెల్యేని అకారణంగా దూషించడం, జన్మభూమి గ్రామ సభకు వచ్చిన వాళ్ళు నేరుగా తమ సమస్యలు అడగాలి కానీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విమర్శలు చేయడం ఏమిటి అని చెప్పి బోడే ప్రసాద్ వర్గీయులు నిలదీస్తున్నారు. నిన్న కావాలంటే నేను జరిగిన వీడియో టేపులన్నీ కూడా తీసుకొచ్చి చూసుకోవాలని కూడా పోలీసులు ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పార్థసారథి వర్గీయులు చిన్న పెదవగిరాలకు వస్తామంటే తాను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా బోడే ప్రసాద్ సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇరు వర్గాలని శాంతింపజేసేందుకు విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ నుంచి ఉయ్యూరికి అదనపు పోలీసు బలగాలను తరలించి అక్కడ పోలీసులు విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధుశ్వేత. రామారావు, పెదవగిరాలలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అదుపులోకి వచ్చిందా లేక ఆందోళన కొనసాగుతోందా? అయితే ఈ గొడవంతా కూడా పెదవగిరాల గ్రామం బయటకు వచ్చిన తర్వాత జరిగింది మధుశ్వేత. పెదవగిరాల గ్రామం నుంచి అక్కడ బోడే ప్రసాద్ జన్మభూమి సభ ముగించుకొని బయటకు వస్తున్న తరుణంలో అదే సమయంలో మాజీ మంత్రి పార్థసారథి ఆ గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. గ్రామం బయట పోలీసులు ఉద్రిక్తత ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన గ్రామం బయటనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకి దీనికి మధ్య ఉద్రిక్త వాగ్యుద్ధం జరిగింది. అదే సమయంలో బోడే ప్రసాద్ అక్కడికి రావడంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి వాగ్యుద్ధం, ఆ తర్వాత ఘర్షణలకు దారితీసింది. ప్రస్తుతం పెదవగిరాల్లో అయితే మాత్రం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కూడా అదనపు పోలీస్ బలగాలను తరలిస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న ఏసీపీ ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితం చెప్పారు. అదేవిధంగా ఒకవేళ పార్థసారథి పోలీస్ స్టేషన్ లో బయట ఇస్తే మాత్రం తాను కూడా అక్కడికి చేరుకుంటానని, ముందు అక్కడి నుంచి ఆయన పంపించి వేయాలి అని చెప్పి బోడే ప్రసాద్ చెప్తూ ఉన్నారు. పెదవగిరాల్లో జన్మభూమి సభలో తాను జన్మభూమి ముగించుకొని వచ్చే సమయంలో తను అడ్డుకోవటం ఏమిటి అని చెప్పి కూడా బోడే ప్రసాద్ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో తాను జన్మభూమి గ్రామ సభకు హాజరయ్యేందుకే అక్కడికి వెళ్తున్నానని, తనకు వేరే ఉద్దేశం లేదు అని కూడా ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పార్థసారథి చెబుతున్నారు. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా ఒకే చోటికి చేరుకోకుండా పోలీసులు మాత్రం ఇరు వర్గాలని కూడా నివారించి వాళ్ళిద్దరినీ కూడా అక్కడికి రాకుండా నివారిస్తూ ఉన్నారు. మధుశ్వేత. ఓకే రామారావు.